మరి ఈ సమయంలో మనము యేసుప్రభు సిలువలో పలికిన మొదటి మాటను ధ్యానించుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇక్కడ సిలువను వేసినప్పుడు యేసుప్రభు తన మొదటి మాటగా ఈ మాటను పలికాడు. కానీ మనం కొంచెం ముందుకు వెళ్ళి కొన్ని సందర్భాలు చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. మనం ఈ సందర్భంలో చూసినట్టయితే యేసు ప్రభువుని విడుదల చేసిన తర్వాత సిలువ వేయక ముందు కొరడాలతో కొట్టించారు. మనం ఆ సిచ్యువేషన్ చూసినట్టయితే కొరడాలతో కొట్టడం మన కల్చర్ ప్రకారంగా కాకుండా అక్కడ కొట్టిన విధం ఎలాగ ఉందంటే చర్మం లేచేలాగా, మాంసం బయటకు వచ్చేలాగా అంత దారుణంగా కొట్టారు. అది సాధారణ మానవుడైతే తట్టుకోలేక అక్కడే చనిపోతాడేమో తెలియదు. సో అలాగా కొరడాలతో కొట్టి శారీరకంగా ఎంతో హింసించారు. అయినను ఏమనకుండా మౌనంగా ఉన్నాడు. అలాగే కింది వచనాలు చూసినట్టయితే 17, 18, 19 ఆయనకు ఊదారంగు వస్త్రమును తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. మనం ఈ సందర్భంలో చూసినట్టయితే యేసు ప్రభువుని అతి దారుణంగా మరి అపహేళన చేస్తున్నారు. ఆయన మీద ఉమ్మి వేస్తున్నారు, అలాగే ఆయనను కొడుతున్నారు. ఆ ముండ్ల కిరీటం కూడా పెట్టారు. ఆ వస్త్రాన్ని మార్చి వేరే వస్త్రాన్ని ఇచ్చారు. ఆ సమయంలో మాటలు అంటున్నారు. అలాగే మరి హేళన చేస్తూ రాజు అంటూ ఎగతాళి చేస్తున్నారు. అయినను ఇక్కడ కూడా యేసు ప్రభు ఏ మాటను అనకుండా, ఎక్కడ మరి వేరే మాటలు చెప్పకుండా, మరి సహనం కోల్పోకుండా మౌనంగా ఉన్నాడు. అలాగే దాని తర్వాత యేసు ప్రభువుని సిలువ వేశారు. యేసుప్రభు సిలువ వేసిన తర్వాత అప్పుడు యేసుప్రభు అంటున్న మొదటి మాట మళ్ళీ లూకా సువార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇక్కడ కూడా చూసినట్టయితే అతని వస్త్రాన్ని పంచుకున్నారు. అలాగే దాన్ని ఎవరు తీసుకుందామో అని చీట్లు వేసి మరి పంచుకున్నారు. కానీ ఇటువంటి అన్ని సమయాలలో యేసుప్రభు ఎక్కడ కూడా సహనం కోల్పోకుండా, మరి వేరే మాటలు మాట్లాడకుండా, వారిపైన కోప్పడకుండా మరి వారిని క్షమించేశాడు. మరి మనం కూడా అదే హృదయం కలిగి ఉండాలని మరి యేసు ప్రభువు చెప్తున్నాడు. మరి అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 14 వరకు చూసినట్టయితే యేసు ప్రభు మన ప్రార్థన ఎలా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. అందులో 12వ వచనం, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. కాబట్టి యేసుప్రభు మనము ఇలాగూ ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ఎలాగంటే మనము ముందుగా మన పట్ల ఎవరైతే పాపం చేసి ఉన్నారో, మన పట్ల ఎవరైతే తప్పిదం చేసి ఉన్నారో వారిని మనము క్షమించాలి. ఆ తరువాత మాత్రమే మనము యేసుప్రభువుకు, దేవునికి క్షమాపణ కోసం అడగాలి. మనం క్షమాపణ అడగడం మనం క్షమించక ముందు చేయకూడదు. ఎందుకంటే యేసుప్రభు ఇది మనకు అంశంగా చెప్తున్నాడు ఇక్కడ, ప్రార్థన అంశంగా. ఈ విధంగా చూసినట్టయితే ప్రార్థన చేసేటప్పుడు మనకు క్షమాపణ అనేది ప్రతిదినము, ప్రతిరోజు చాలా అవసరమైన కార్యము. అలాగే ప్రార్థన మనము క్షమాపణ లేకుండా ఆ దినము మనం ముగించామంటే మన మనస్సుని మనము చెడుతనంకు అప్పగించే వారం అవుతాము. కాబట్టి మనము క్షమాపణ ప్రతిరోజు పొందుకోవాలి. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 22 వచనాలు, 2 వచనాలు చూసినట్లయితే, ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతనిని క్షమింపవలెను? 7 మార్ల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ యేసు ప్రభు మరి పేతురు మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్, మనం ఒక సందర్భాన్ని మనం చూడవచ్చు. పేతురుకు ఒక సందేహం వచ్చింది, డౌట్ వచ్చింది. అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అయితే నా సహోదరుడు ఒకవేళ నా ఎడల తప్పు చేసినప్పుడు నేను ఏం చేయాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటున్నాడు. అదే ఒక పేతురు తన తోటి భక్తుల దగ్గరికి వెళ్ళి కానీ, ఒక మనిషి దగ్గరికి వెళ్ళి కానీ అడిగిన ఏడేలా మనం చూసినట్లయితే ఏమవుతుందంటే, ఆ మనిషి స్వభావం ఏం చెప్తుంది అంటే,
7 మార్లు చాలా ఎక్కువ సార్లు ఒకసారి క్షమించేస్తే సరిపోతుంది అని మనుషులు అంటారు. అది మన మనిషి స్వభావం. కొంతమంది అయితే అపకారం చేయాలని చూస్తారు. ఒకరు మన పట్ల తప్పు చేసినప్పుడు ఎదుటి వారికి తప్పు చేయాలనేది మానవ స్వభావం. కాబట్టి అది మన మన ఆలోచన ప్రకారంగా మనం అలా ఉంటాము. కానీ యేసుప్రభువు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు యేసుప్రభువు చెప్పింది ఏంటంటే 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకంటూ యేసుప్రభువు చెప్తున్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన అంతం వరకు మనము క్షమిస్తూనే ఉండాలి. ఒక మారు మట్టుకు కాదు, 2 మార్ల మట్టుకు కాదు. మన అంతం వరకు మనం క్షమిస్తూనే ఉండాలి. అట్లాగే ఇక్కడ యేసుప్రభు పరలోక రాజ్యం ఒక ఉదాహరణగా చెప్తున్నాడు. ఒక రాజు పరలోక రాజ్యాన్ని ఒక రాజుతో పోలుస్తున్నాడు. ఏమిటంటే ఒక రాజు తన దాసుల లెక్కలు చూస్తాడు. అది పరలోక రాజ్యం అంటూ చెప్తున్నాడు. అయితే అక్కడ ఉదాహరణ ఎలా ఉందంటే, ఒక రాజు వాళ్ళ దాసుల లెక్కలు చూస్తూ ఒకడు 10,000 తలాంతులు అప్పు ఉంటాడు. అయితే ఆ అప్పును తీర్చడానికి వాడిని పిలుస్తారు. ఆ దాసుడు అప్పు తీర్చలేక మరి సాగిలపడి నేను కట్టలేను అన్నప్పుడు ఆ రాజుకు అర్థమై నీ దగ్గర ఉన్న వాటి అన్నిటిని అమ్మేసి, నీ దగ్గర ఉన్న నీ పిల్లలు నీ భార్యనంతా అమ్మేసి నా అప్పు తీర్చమంటాడు. అప్పుడు ఆ దాసుడు ఓర్చుకోనండి రాజా నా పట్ల అంటూ మరి వేడుకుంటాడు. అప్పుడు ఆ రాజు కనికరపడి ఆ అప్పునంతా మాఫీ చేసేసి ఆ దాసుడిని క్షమిస్తాడు. ఆ సమయంలో మనం చూసినట్లయితే ఆ దాసుడు ఆ క్షమాపణ పొందుకొని బయటకు వచ్చేస్తాడు. ఆ అప్పంతా తీరిపోయింది. కానీ బయటకు వచ్చి తోటి దాసుడిని చూస్తాడు. ఆ దాసుడు ఈ దాసుడికి ఒక 100 దినారములు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఒక దినారంకు 50 పైసలు అనుకుంటా. సో కాబట్టి ఆ సమయంలో ఎలా అప్పును అడుగుతాడంటే వెళ్ళి డైరెక్ట్గా పీక పట్టుకొని నా అప్పంతా చెల్లించు, లేదంటే నిన్ను చెరసాల్లో వేయించి నిన్ను ఇబ్బంది పెడతా, నీ అప్పంతా నాకు చెల్లించవలసిందే అని అక్కడ అతని వైపు మొత్తం బలవంతం చేస్తూ పీక పట్టుకుంటూ మరి అడుగుతాడు. ఆ సందర్భంలో చూసినట్టయితే తోటి దాసులు చూస్తారు. ఈ విషయం వెళ్ళి మరి రాజుతో చెప్తారు. రాజుతో చెప్పినప్పుడు రాజు ఈ దాసుని పిలిపిస్తాడు, అప్పు వసూలు చేసే దాసుని. ఆ దాసుని పిలిపించినప్పుడు అడుగుతాడు, నేను నీ వైపు చెడ్డదాసుడా, నేను నీ అప్పును మొత్తం మాఫీ చేసేసిన కదా, అట్లాగే మరి నువ్వెందుకు నీ తోటి దాసులతో ఇట్లాగా ఉందువు, నీవు కూడా క్షమింపవలెను కదా నేను నిన్ను క్షమించినట్లు అని అడుగుతాడు. ఆ సమయంలో ఆ రాజుకు కోపం వచ్చి ఆ దాసుని బాధపరిచే వారికి అప్పగించి అప్పంతా చెల్లించేంత వరకు వాళ్ళకి అప్పగిచ్చేస్తాడు. సో ఈ సందర్భంలో చూసినట్లయితే మనము క్షమింపకపోతే మనకు కూడా ఇటువంటి తీర్పే తీర్చబడుతుంది. సో మనము క్షమించాలి, అనుదినము క్షమించాలి. అప్పుడే మనకు యేసు ప్రభు తన క్షమాపణ మనకిస్తాడు. అలాగే మనము 35వ వచనంలో చూసినట్లయితే 18వ అధ్యాయము మత్తయి 35వ వచనము. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. కాబట్టి మనము ఏమి విత్తుతామో అదే కోస్తాము. మనము క్షమిస్తే మనకు క్షమాపణ దొరుకుతుంది, లేదంటే మనకు శాపమే, మనకు నరకమే దొరుకుతుంది. కాబట్టి మనము క్షమించాలి. అలాగే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూసుకున్నట్లయితే పేతురిలాగా అంటున్నాడు, మీరు మారు మనసు పొందుడి, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకొందురు. సో పేతురు ఏమంటున్నాడంటే మనము మారు మనసు పొందాలి. మన మనసుని యేసు వైపు, దేవుని వైపు తిప్పాలి. మన మనసుని దేవుని వైపు తిప్పి మన లోపల ఏదైతే చెడుతనం ఉందో అంతా ఒప్పేసుకోవాలి. మనము క్షమాపణ పొందుకోవాలి. కాబట్టి మనం ముందు క్షమించి దేవుని పట్ల మనం క్షమాపణ అడగాలి. అప్పుడు క్షమాపణ అడిగి మనం బాప్తిస్మం పొందాలంటున్నాడు. అంటే అప్పుడే మనకు రక్షణ దొరుకుతుంది. ఎప్పుడైతే మన క్షమాపణ ఒప్పుకుంటామో, మనం క్షమాపణ అడుగుతామో, మన మనసు యేసు వైపు దేవుడి వైపు తిప్పుతామో అప్పుడే మనకు క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి మనకు క్షమాపణ దొరికితేనే మనం పరలోక రాజ్యం వెళ్తాము. కాబట్టి మనము క్షమించడం మన అనుదిన ప్రార్థనలో కలుపుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించునుగా. శిలలో పలికిన రెండవ మాట లూకా 23:43. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయితే దేవుడు శిలువలో పలికిన మాటలు మన దిన చర్యగా ఉండాలా, మనము వాటిని అడిగేవారుగా ఉండాలి దినము. అయితే లూకా సువార్త 23:39 మనం చూసుకున్నట్టయితే శిలువ వేయినప్పుడు యేసు ప్రక్కకి ఇటువైపున అటువైపున 2 దొంగలు వేలాడబడుచు ఉన్నారు. అయితే ఒక దొంగ దేవుని దూషించుచు నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అవిధేయ స్థితిలో దేవుణ్ణి అడుగుతాడు. నువ్వు దేవునివి కదా, నిన్ను నువ్వు రక్షించుకో, అలాగనే మమ్మల్ని కూడా రక్షించమంటాడు. అరే అలాగనే మరొక దొంగ అయితే అతన్ని గద్దిస్తాడు, నువ్వు భయపడవా, మనం శిక్షా విధంలో ఉన్నాం, మనమైతే తప్పుదాలు చేసినాం, మన పాపాలు చేసినాం, అందుకోసం మనం శిక్షలో మనం ఉన్నాం, వేలాడుతున్నాం. అయితే ఈయన ఏ తప్పిదము చేయలేడు, ఆయనను శిక్షా విధిలో మన కోసం ఉన్నాడు అని చెప్పి అతన్ని గద్దిస్తాడు.
అయితే యేసును చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుణ్ణి అడుగుతాడు. అయితే దేవుడు అతను సిద్ధపడ్డాడు. అతను దేవుని రాజ్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడని చెప్పి విశ్వసించి అతనితో అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు. అయితే మనం కూడా సిద్ధపడి ఉండాలా, రక్షణ కొరకు ఆసక్తి కలిగి ఉండాలా. అయితే కీర్తన 85:9, కీర్తన 85:9, దేవుని దేవునికి భయపడు వారికి ఆయన రక్షణ సమీపముగా ఉన్నది. మనము దేవునికి భయపడితే దేవుని రక్షణ మనకి దగ్గరగా ఉన్నదని అర్థం. అయితే మొదటి దొంగ దేవునికి భయపడాడు, దేవుని దూషిస్తాడు. అయితే రెండవ దొంగ అయితే దేవుని రాజ్యం తెలుసుకున్నాడు కాబట్టి దేవునికి భయపడతాడు, అందుకోసం అతన్ని గద్దించుతాడు. ఆ విధంగా మనం కూడా భయంతో ఉంటే దేవుని రక్షణకు దగ్గరగా ఉన్నని అర్థం. మత్తయి 10:28, మత్తయి 10:28, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపే వారికి భయపడకురి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. అయితే ఈ లోకంలో మనల్ని చంపేదైతే మనుషులు, లోకస్తులు, ఇక్కడ వారికి మనం భయపడకూడదు. కానీ మన ఆత్మతో పాటు మన శరీరాన్ని చంపే దేవునికి మనం భయపడాలా. మన శరీరాన్ని, మన ఆత్మను నరకంలో నుంచి తప్పించగల శక్తి గల దేవునికి మనం భయపడేవారిగా మనం ఉండాలా. యేసయ్య మాటలో పరలోక రాజ్యం యొక్క ప్రాముఖ్యత మనం గ్రహించుకొని తెలుసుకోవాలా. మత్తయి 4:17, మత్తయి 4:17, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనక మారుమనసు పొందుడి అని చెప్పుడి. అయితే దేవుడు పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది, మారుమనసు పొందండి అని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం మారుమనసు పొంది ఉండాలా. మన మన మనం క్షమించేవారుగా ఉండాలా. మన తప్పుల్ని మనం ఒప్పుకునే వారుగా ఉండాలా. మనం చేసిన పాపాలనైనా వాటినైనా మళ్ళీ మనం మనస్కరించకూడదు. మత్తయి 18:3, మత్తయి 18:3, మీరు మారు మనసు నొంది బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అయితే మనం మారు మనసు పొందాలా, పిల్లల వలె మనం తగ్గించుకునే వారిగా ఉండాలా. అప్పుడే మనం పరలోక రాజ్యంలో గొప్పవారం అవుతాం. మత్తయి 5:3, మత్తయి 5:3, ఆత్మవిషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారి. మనము ఆత్మవిషయంలో దీనులుగా ఉంటేనే మన పరలోక రాజ్యం వారం అవుతాం. మారు మనసు అంటే మనం ఏమేమి ఉంచుకోకూడదంటే మన హృదయంలో ఎఫెసీ 5:3-4-5, ఎఫెసీ 3:5-4, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోవత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకుడి, ఇది పరిశుద్ధులకు తగినది. అయితే మనం వీటి పేర్లు ఎత్తకూడదు, వీటిని మనం మనస్కరించకూడదు, వీటిని మన హృదయంలో ఉంచుకోకూడదు. కృతజ్ఞత వచనములు మీరు ప్రవచించవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకుడి, ఇది మీకు తగదు. అయితే మనము కృతజ్ఞత మాటలే పలకాలి కానీ ఏ విధమైన మన నోటికి ఏమొచ్చిన మాటలు మాట్లాడకూడదు. మన ఏవైనా వ్యర్థమైన మాటలు మనం పలకకూడదు. బూతులైనను అవిటిని మనం పలకకూడదు, ఎందుకంటే అవి మనకు తగినవి కాదని దేవుడు చెప్పి ఉన్నాడు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యం యొక్క హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా చెప్తున్నాడు. అయితే వ్యభిచరించకూడదని దేవుడు చెప్తున్నాడు, అపవిత్రుడై ఉండకూడదని చెప్తున్నాడు. విగ్రహాధికుడు అని అంటే కులంలో ఉండకూడదు, వాటిని మనం పూజించకూడదు అని దేవుడు చెప్పి ఉన్నాడు కదా. ఆ విధంగా మనం ఉండకూడదు, ఎందుకంటే మన హక్కుదారుడు కాలేము దేవుని రాజ్యం యొక్క. కొరంతి 6:9-10, 1 కొరంతి 6:9-10, అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరని మీకు తెలియదా? మనం తెలుసుకోవాలా, మనం న్యాయంగా ఉండాలా. ఇతరుల లాభం మనం ఆశించకూడదు. ఇతరులు ఏదైనా కానీ మనం తీసుకోవడానికి అన్యాయంగా చూడకూడదు. మోసపోకుడి, జారుడైన, విగ్రహారాధికుడైన, వ్యభిచారులైన, ఆడంగితనము గల వారైన, పురుష సంయోగుడైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దూషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యంలోకి వారసుడు కానేరడు. మనం దేవుని రాజ్యంలోకి వారసుడు కావాలని అనుకుంటే ఇవన్నీ మనం మనస్కరించకూడదు, వీటి యందు మనం మనస్సు ఉంచుకోకూడదు. ఎందుకంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే వీటన్నిటిని మన మనసులో నుంచి తీసివేసుకోవాలా. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలని అనుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన ఇవన్నిటిని మనం మనస్కరించకూడదు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వీటిని మనం హృదయంలోంచి తీసివేసుకోవాలా, విసర్జించాలా, వీటిని చేయాలని కూడా ఆలోచించకూడదు. అలా చేస్తే మనం నిత్య జీవంకి ఎలా వెళ్ళగలుగుతామంటే
లూకా 18 లూకా 18 నుంచి 30 వచనాల్లో ఒక యవనస్తుడు ధనవంతుడు వస్తాడు దేవుని దగ్గరికి. నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయవాలనని దేవుణ్ణి అడుగుతాడు. అయితే దేవుడు చెప్తాడు, నీకు ఇచ్చిన ఆజ్ఞలను నేను అనుసరిస్తున్నావా, చేస్తున్నావా అని అంటాడు. అప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, నేను బాల్యం నుండే ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభు అంటాడు. అయితే యేసు ప్రభు అతని హృదయాన్ని ఎరిగి అతను దేవుడు అంటాడు, నీకున్న ఆస్తినంతయు అమ్మివేసి బీదలకు పంచివేయము, నన్ను వెంబడించుమని. అయితే ధనవంతుడు ఏమనుకున్నాడంటే, నా దగ్గర ఉన్న ఈ ధనము, నా దగ్గర ఉన్న ఈ ఆస్తితోటి దేవుడు ఏది అడిగినా కానీ ఇది చెయ్యి అని ఇట్లా చేసేస్తా అని అనుకున్నాడు. కానీ దేవుడు తన హృదయానుసారి దేవుడు అతని హృదయాన్ని ఎరిగి, నీకున్న ఈ ధనాన్ని మొత్తం అమ్మివేసి బీదలకు పంచివేసి నన్ను వెంబడించు అని అంటాడు. అప్పుడు అయితే ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు కాబట్టి తను చేయలేక మౌన్నే వెళ్ళిపోతాడు. అయితే దేవుడు అంటాడు లూకా 18:25లో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అంటాడు. అయితే ఒక సూది బెజ్జంలో ఒంటె దూరుడు అసాధ్యం కావచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు సాధ్యమే. అదైనా సాధ్యం కావచ్చు, కానీ ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని దేవుడు చెప్తున్నాడు. మనకున్న ఆస్తినైనాను, మనకున్న డబ్బునైనాను, మనకున్న ఏదైనాను ఇది ఉంటే నేను దేవుని పట్ల నేను చేయగలను అనుకోకూడదు. మనకి ఏది ఉన్నా కానీ దేవునికి మనకి మధ్యలో ఏది ఉంచుకోకూడదు. ధనపేక్షనైనా, లోభత్వమైన దేనిని మనం ఉంచుకోకూడదు. అయితే ఇంకొక ధనవంతుడు ఉంటాడు. లూకాసు వార్త 19:1-10 వచనాల్లో జక్కయ్య అనే ఒక ధనవంతుడు ఉంటాడు. అయితే యేసు ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు ప్రభు చెప్పకంటే మునిపే తన దగ్గర ఉన్న ధనమునంతయు తన దగ్గర ఉన్న ధనంలో సగం అంతయు బీదలకు పంచివేస్తాడు. ఇంకెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ 4 అంతలుగా ఇచ్చేస్తాడు. దేవుని రాజ్యం కొరకు అతను సిద్ధపడ్డాడు. దేవునికి ఇష్టంగా ఉండాలని జీవించాలని అనుకున్నాడు. కాబట్టి దేవుడు చెప్పకంటే మునిపే లేచి, ఇదిగో ప్రభువా, నా దగ్గర ఉన్న ఆస్తిలో సగం నేను బీదలకు ఇస్తున్నా. ఇదిగో ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా నేను ఏమైనా తీసుకున్నట్టయితే నేను 4 అంతలు ఇస్తున్నా అని చెప్పి ఇచ్చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పి. అప్పుడు దేవుడు రక్షణ ఇచ్చాడు. ఎందుకంటే మనం సిద్ధపడాలా. మనం ఈ లోకంలో యాత్రికులం కాబట్టి మనం ఈ లోకంలో దేని పట్ల కూడా ఆశ పెట్టుకోకూడదు. ధనం పైన కానీ, వస్తువుల పైన కానీ, దేనిపైన కానీ మనం ఈ లోకంలో ఆశలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మన లోకం పరదేశం కాబట్టి దానికోసం సిద్ధపడి ఉండాలి. మనము ప్రతిదినము పరలోక రాజ్యం కొరకు ఆశ కలిగి ఉండాలా. పరలోక రాజ్యం చేరాలని మనం ఆశతోటి ఉండాలా. దేవునికి మనకు మధ్యలో ఏది ఉండకూడదు. దేవునికి మధ్య మనకు ప్రేమని అవపెత్తనే ఉండాలి. కానీ ఈ లోకంలో ఉన్న ధనం కానీ, ఈ లోకంలో ఉన్న ఏదైనా కానీ దేవునికి మనకు మధ్యలో ఏదైనా వచ్చి దాన్ని తీసివేసుకోవాలా. మన లోపల తప్పులు కానీ, పాపాలు కానీ ఉన్నట్టయితే మారుమనసు పొంది, క్షమాపణ పొంది దేవుణ్ణి అడగాల. మారుమనసు పొందే వారే ఉండాలా. 2 కొరింథీ 6:3లో ఉన్నట్టు, 2 కొరింథీ 6:3లో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. మనం ఎప్పుడైనా కానీ ఈ దినమే నేను చనిపోతే నేను దేవుని రాజ్యంలో వెళ్ళగలనా అని అనుకోకూడదు. మన హృదయంలో ఏ విధమైన తప్పులు కానీ, పాపాలు కానీ ఉంచుకోకుండా దేవుడిని అడగాలి, నన్ను క్షమించమని అడగాల. ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు. ఈ దొంగగా అయితే ఆ మరణాతన స్థితిలో దేవుని రక్షణ గురించి తెలుసుకుని దేవుణ్ణి అడగగలుగుతాడు. కానీ మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కనుక మనం ఇప్పుడే నిశ్చయించుకోవాలి. ఈ క్షణమే, ఈ గడియలోనే దేవుడు రాకడ వచ్చినప్పుడు మనం ఇవన్నిటిని వదులుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించే వారిగా ఉండాలి. దేవుడి మాటలు దీవించును. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనం చూసుకున్నట్టయితే, సిలువ దగ్గర యోహాను మరియు తల్లి అయిన మరియా ఇద్దరు ఉండెను. అప్పుడు దేవుడు వారిని చూసి ఈ మాట అంటాడు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. దేవుడు అప్పుడు ఆ బాధ్యత అప్పగించిందంటే యోహాను చివరి వరకు తల్లి అయిన మరియను చూసుకునేను. యోహాను ఎప్పుడూ దేవునికి దగ్గరగా ఉండేవాడు. మనం యోహాను సువార్త చదువుకున్నట్టయితే దేవుడు యేసుప్రభు హృదయంలోకి వెళ్ళి సమస్తము తెలుసుకొని రాసినట్టు ఉంటుంది. అంటే దేవునికి అంత దగ్గరగా ఉండేవాడు యోహాను. కాబట్టి దేవుడు ఆయనకి బాధ్యత అప్పగిస్తాడు. దేవునికి యేసుప్రభుకి 4 చెల్లెలు 4 అక్కలు ఉన్నా కూడా తన తల్లి బాధ్యతని యోహానుకే అప్పగిస్తాడు. మనం దేవునికి దగ్గరగా ఉంటే ఆయన మాటలు మనకు వినిపిస్తాయి, ఆయన మనకు బాధ్యత ఇస్తాడు. కాబట్టి ఎప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనం చూసుకుందాం. మార్కు
6వ వచనం 7వ వచనం చూసుకుందాం. వారి హృదయము నాకు దూరంగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు బోధించుచున్నను వ్యర్థముగా ఆరాధించుదురు. అంటే మన హృదయంలో దేవునికి దూరంగా ఉన్నాయట. మనం యేసయ్యకి లోబడి ఆయన మాట చొప్పున నడుచుకోవాలి. అప్పుడు మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉంటాయి. అయితే ఒక సమయంలో దేవుడు తన శిష్యులతో ఉండగా అక్కడికి తన సహోదరులు తన తల్లి వస్తారు. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి చాలామంది చెప్తారు, మీ చెల్లెలు తమ్ముళ్ళు మరియు మీ తల్లి వచ్చారు అని అంటారు. అప్పుడు దేవుడు వారితో ఈ మాట అంటాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని వారితో చెప్తాడు. దేవుడు శారీరకమైన సంబంధానికి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. అక్కడ ఉన్న ప్రజలను చూసి దేవుడు ఇలా అంటాడు. మత్తయి 12:49-50 చూసుకున్నట్టయితే, ఇదిగో నా తల్లి నా సహోదరులు, పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరులు నా తల్లి అని చెప్తాడు. మనం దేవుని చిత్త ప్రకారం చేస్తే, మనం దేవుని వాక్యం వింటే అప్పుడు దేవుడు అప్పుడు మనల్ని అంగీకరిస్తాడు తన తల్లిగా, తన చెల్లెలుగా. దేవుడు మనం కూడా శారీరకమైన సంబంధానికి విలువ ఇవ్వకూడదు, ఆత్మీయమైన సంబంధానికి విలువ ఇవ్వాలి. ఎందుకంటే మనల్ని శారీరకమైన సంబంధం పరలోక రాజ్యం చేర్చదు, ఆత్మీయమైన సంబంధమే పరలోక రాజ్యం చేరుస్తుంది. లూకా 8:21 చూసుకుందాం. లూకా 8:21 చూసుకున్నట్టయితే, దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరుని వారితో చెప్పాను. మనం దేవుని వాక్యం విని దేవుని వాక్యంకి విధేయత కలిగి మనం మారుమనసు పొంది దేవుని వాక్యం చిత్త ప్రకారంగా జీవిస్తే మనల్ని దేవుడు అంగీకరిస్తాడు, తన పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. మనకి దేవుడు చెప్పే మాటలు వినిపిస్తాయి. అప్పుడు మనం దేవునికి చాలా దగ్గరగా ఉంటాం. దేవుడు మనకి బాధ్యత అప్పగిస్తాడు. సమస్తం సృష్టించిన యేసుక్రీస్తే విధేయత కలిగి ఉన్నారు తండ్రికి. అలాంటిది మనం కూడా దేవునికి విధేయత కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవునికి చాలా దగ్గరగా ఉంటాం. ఈ మాటలు దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్. శిలువలో పలికిన 4వ మాట ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితేవని అర్థం. దేవుడు యేసయ్య చెయ్యి విడిచిపెట్టేస్తాడు. యేసయ్య చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఆ బాధ, ఆ లోటు, ఆ యాతన ప్రభువు పడ్డాడు. అప్పుడు ఈ మాట పలికాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితేవని. మరి దేవుడు యేసయ్య చెయ్యి ఎందుకు విడవలసి వచ్చింది? యేసు ప్రభు గూర్చి ప్రవచనం నెరవేర్పు చెప్పబడింది. యెషయా 53:4-5-6 మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మీయ రోగములను భరించాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నల్లగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఆత్మీయమైన స్వస్థత కలుగుచున్నది. యెహోవా మన అందరి దోషములను యేసుక్రీస్తు మీద మోపాడు. ఇక్కడ 10వ వచనంలో చూస్తే, అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మరి యేసు ప్రభుని మన కొరకు సిలువలో నల్లగొట్టుటకు ఇష్టమై ఉన్నది, దేవుని చిత్తమై ఉన్నది. అందుకే మనందరి దోషములను యేసుక్రీస్తు పైన మోపాడు. మన పాపములను కడిగివేయడానికి, మన ఆత్మను రక్షించడానికి, పరిశుద్ధపరచడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికే సిలువ ఎత్తబడింది. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవుల దోషములు యేసుక్రీస్తు పైన మోపబడ్డాయి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనం దేవుని చేతిలో ఉండాలని ఆయన దేవుని చేతిలో నుండి విడువబడ్డాడు. మనం దేవుని చెయ్యి పట్టుకోవడానికి, మనం ఆయన చేతిలో జీవించడానికి, మనం దేవుని చేతిలో రక్షణ పొందడానికి యేసుక్రీస్తు ప్రభు తండ్రి వలన విడువబడ్డాడు. యెషయా 59:1 రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. మనలను రక్షించడానికి, మన చెయ్యి పట్టుకోవడానికి యెహోవా చెయ్యి తక్కువ కాలేదు, చిన్నదిగా కాలేదు. మనలో పాపము నిండిపోయి మనకు దేవునికి దూరం పెరిగిపోయింది. అందుకే దేవుని చెయ్యి మనకు దూరంగా ఉన్నది.
మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా వచ్చెను. దేవుడు మన చెయ్యి పట్టుకోవడానికి మన దోషములు అడ్డంగా నున్నవి. 1 పేతురు 5:6 ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆ దేవుని చేతి క్రింద మనం దీన మనస్కులై ఉంటే ఆయన మనలను విడిచిపెట్టాడు. దీన మనస్కులు అంటే ఆయన ఆలోచనకు, ఆయన ఇష్టానికి దేవునికి అప్పగించుకోవడం, ప్రభువునకు ఇష్టమైనట్టుగానే చేయాలి అని తీర్మానించుకోవడం. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉంటే మనలను పట్టుకుంటాడు. మనం వదిలించుకొని పారిపోతే మనం అపాదంలో పడతాం. 2 కొరింథీ 5:19 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఈ లోకంలో ఉన్న ప్రజల యొక్క పాపములు, అపరాధములు యేసుక్రీస్తు మీద మోపబడ్డాయి. సమాధానపరచుకోవడానికి దేవుడు మనకు ప్రతిగా తన ప్రియ కుమారుని ఈ లోకంలో పాప పరిహారార్థ సమాధాన బలిగా అనుగ్రహించాడు. యోహాను సువార్త 10:27-28 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపనేరడు. నా గొర్రెలు అనగా మనుషులు, కాపరి యెహోవా. దేవుని స్వరం అంటే ఆయన మాటలను అంగీకరించడం, దేవుని వాక్యం నందు నడుచుకోవాలి. అప్పుడు ప్రభువు మనలను ఎరుగుతాడు. ఆయన చేతిలో మనం ఉన్నవారం అవుతాం. అప్పుడు మనలను ఎవరును కూడా అపహరింపనేరరు. మనం నశించిపోకుండా ప్రభువునందు ఆయన రక్షణలో సహవాసమందు నిత్య జీవం వరకు నడిపించబడతాం. యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి, దీని మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మన చేతులు అనగానే మన క్రియలను శుభ్రపరచుకోవాలి. మన హృదయంలో నుండి వచ్చే ఆలోచనలను పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి మనకు ఆటంకంగా ఉన్న పాపములను, దోషములను మన హృదయంలో నుండి వచ్చే అవివేకమైన ఆలోచనలను తీసివేసుకోవాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. అప్పుడు మనం దేవుని చేతిలో ఉండగలుగుతాం. ఆయన తోడు మనకు ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. యేసుక్రీస్తు ప్రభువు శిల్వలో పలికిన ఈ 7 మాటలు కూడా మన అనుదిన చర్యగా ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు శిల్వలో పలికిన 5వ మాటను మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19:28. యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. అయితే యేసుక్రీస్తు ప్రభువు కేవలం మన యొక్క పాపములను బట్టి, దోషములను బట్టి, అతిక్రమములను బట్టి తన్ను తాను రిక్తునిగా పాప పరిహార్థ బలి అయి సిలువ వేయబడ్డాడు. ఆ యొక్క మోక్ష మార్గం, నిత్య జీవ మార్గం మనకు అనుగ్రహించడానికి సిలువ వేయబడ్డాడు. అయితే ఆ యొక్క సిలువలో లేఖనము నెరవేరునట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు దప్పికను కలిగి ఉన్నారు. కీర్తనల గ్రంథము 69:21. కీర్తనల గ్రంథము 69:21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అయితే యేసయ్యకు చేదైన చిరకను అక్కడ అందించారు. చేదు అంటే మన పాపములకు సాదృశ్యం. కేవలం మన యొక్క పాపములన్నిటినీ ఆయన మీద మోసుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పాపముతో నిండి ఉన్నాడు. అయితే 4వ మాట మనం చూసినట్లయితే తండ్రి యేసయ్య యొక్క చేయిని విడిచిపెట్టాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆత్మీయమైన దప్పికను కలిగి ఉన్నాడు. ఎంతగానో శ్రమను అనుభవిస్తూ బాధలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయమైన దప్పికను కలిగి ఉన్నాడు. మనము కూడా ఆ మాదిరి వలె ప్రతి దినము ఆత్మీయమైన దప్పిక కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క దప్పికను చూసినట్లయితే శారీరకంగా దప్పికను కలిగి ఉంటాము. రెండోది ఆత్మీయమైన దప్పికను కలిగి ఉంటాము. యోహాను సువార్త 4:15 అక్కడ సమరయ స్త్రీని మనం
చూడవచ్చు. ఆ యొక్క సమరయ స్త్రీ శారీరకమైన దప్పికను కలిగి ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, అయితే ఇక్కడ సమరయ స్త్రీని మనం చూసినట్లయితే నాకును నా పశువులకును సరిపడా నీళ్లు త్రాగడానికి ఇంత దూరం రావడానికి కష్టమవుతుంది అని యేసయ్యను అక్కడ అడుగుతుంది. ఈ లోకంలో ఉన్న శారీరక దప్పిక కలిగి ఆ యొక్క నీళ్ళ కోసం యేసయ్యను అడుగుతుంది. అయితే మనం కూడా ఎన్నో దప్పికలు కలిగి యేసు యొద్దకు వచ్చి ఉంటాం. మనము ఈ లోకంలో ఉన్న నీళ్లు త్రాగితే తృప్తి పొందము. ఎంత తాగినా మళ్ళీ మళ్ళీ దాహం వేస్తుంది, ఏమి తృప్తి ఉండదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా గ్రంథం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు జీవజలములై ఉన్నాడు. మనము ఆ యేసును విడిచిపెట్టి మన ఈ లోకంలో ఉన్న నీతి వైపు, ఈ లోకంలో మనకున్న డబ్బు వైపు, మనకున్న చదువు వైపు, మనకున్న సామర్థ్యం మీద, మనకున్న పొలిటికల్ స్టేటస్ మీద మనం ఆధారపడతాం. అయితే ఒకవేళ మనం శారీరక దప్పిక కలిగి ఉండి మనం ఒకవేళ మరణిస్తే అప్పుడు అది చాలా అపాయమైన స్థితి. మనం నరకంలో త్రొక్కివేయబడుతుంది మన ఆత్మ. సో మనం ఆ యొక్క శారీరక దప్పికను తీర్చివేయబడాలి, విడిపించుకోవాలి అంటే మనం దేవుణ్ణి అడగాలి, దేవుని యొద్దకు మనం రావాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కేవలం ఆత్మచేత మాత్రమే, ఆత్మచేత మనం నడిపించబడినప్పుడు మాత్రమే ఈ యొక్క శారీరక దప్పికను, ఆ యొక్క శారీరక క్రియలను మనం విడిచిపెట్టే వారముగా ఉంటాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనంలో వ్రాయబడినట్లుగా ఆ యొక్క శరీర కార్యాలన్నిటినీ మనం విడిచిపెట్టాలి. వాటన్నిటికీ మనం సిలువ వేయాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం వాటన్నిటినీ విడిచిపెట్టాలి. మన యొక్క హృదయము, మనస్సు, తలంపులు ఆయనకు ఇష్టానుసారంగా ఉండాలి. యేసయ్యా, నీ మాట వినుటకు మాకు సహాయము చేయి, నీవు చెప్పింది చేయటానికి మాకు సహాయము చేయి, నేను సంతోషపెట్టే ఇష్టమైన పిల్లలుగా మేము ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయము చేయి అని మనం అడగాలి. అప్పుడు అలా అడిగినప్పుడు మనకు స్వస్థ బుద్ధి కలిగి మనకు ఆత్మీయమైన స్వస్థత కలుగుతుంది. అప్పుడు ఆత్మీయంగా, ఆరోగ్యంగా ఉంటాము. అప్పుడు మనకు ఆకలి, ఆ యొక్క దప్పిక అనేది మొదలవుతుంది. ఆత్మీయమైన ఆకలి, దప్పిక మన యొక్క హృదయంలో మొదలవుతుంది. ఎప్పుడైతే మన యొక్క దప్పిక మొదలవుతుందో అప్పుడు మనం ప్రభు యొద్దకు రావాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 55వ వచనం 55వ అధ్యాయం 1వ వచనం. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి. రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. మనం ఎప్పుడైతే ఆత్మీయ దప్పి కలిగి ఉంటామో అప్పుడు మనము ప్రభు యొద్దకు రావాలి. అంటే నీళ్ళ యొద్దకు రావాలి. అవే నిజమైన నీళ్ళు, జీవ జలములు. అప్పుడు యేసయ్య యొద్దకు మనం వచ్చినప్పుడు మనకు జీవ జలములను అనుగ్రహిస్తాడు. ఆ యొక్క జీవ జలములు అనగా ఆయన పరిశుద్ధమైన వాక్యం. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, ఆయన నీళ్ళ యొద్దకు వచ్చినప్పుడు మనకు ఆ యొక్క జీవ జలములైన ఆ యొక్క వాక్యము మనకు అనుగ్రహించబడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో
చెప్పెను. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చే నీళ్లు త్రాగితే మనము దప్పికతో అలమటించము. అది ఊరేడి నీటి బుగ్గగా ఉంటుంది. జీవజలముల ఊట ఆయన వాక్యం. ఆయన వాక్యం మనం త్రాగినప్పుడు, ఆ వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు, అయితే ఈ ఆత్మీయంగా త్రాగడం అంటే తినేయడం కాదు. ఆ వాక్యంని మనం చదివినప్పుడు అది మన వాక్యంలో భద్రం చేసుకోవడం, మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు అయితే అది ఊటగా ఊరుతా ఉంటుంది. అయితే ఎప్పుడైతే మన హృదయంలో నుంచి ఆ వాక్యంని తలపోసుకుంటూ ఆ వాక్యం ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు మాత్రమే మన యొక్క దప్పిక తీర్చబడుతుంది. కేవలం జీవము గల దేవుని వాక్యం ద్వారా మాత్రమే మన యొక్క ఆత్మీయమైన దప్పిక తీర్చబడుతుంది అని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మనం ఈ లోకంలో జీవించేది 100 ఏండ్లు మాత్రమే, కానీ ఆ యొక్క పరలోకంలో మనం యుగ యుగములు జీవిస్తాం. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరణమే ఉండదు. యుగ యుగములు మనము ఆయనతో కూడా జీవించాలని, అట్టి ఆత్మీయమైన దప్పిక కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ ఆశిస్తున్నాడు. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి అనగా యేసయ్య, యేసయ్య అనగా దేవుని యొక్క వాక్యం. ఆ యొక్క దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే తృష్ణగొనుచున్నదో, ఆశపడుతుందో, మనము కూడా జీవము గల దేవుని వాక్యం కొరకు, ఆ యొక్క మన ముందుంచబడిన ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు ఆశ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆత్మీయమైన దప్పికను తీర్చబడుతుంది ఈ లోకంలో. ఎప్పుడైతే మనము ఆయన మాటకు లోబడి మారు మనస్సు పొంది ఆయన మీద ఆనుకొని ఆయన చెప్పిన ప్రకారంగా జీవించినప్పుడు మనకు స్వస్థ బుద్ధి కలుగుతుంది. అప్పుడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతాము. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నడుచుకుంటామో మనము దప్పి కొనము, మనము దప్పికతో అలమటించము, మనం ఆత్మీయంగా తృప్తిపరచబడిన వారం అవుతాము. ఎప్పుడైతే ఈ లోకంలో మనం ఆత్మీయంగా తృప్తిపరచబడిన వారమైతే, కీర్తనకారుడు అంటున్నాడు కదా, 73వ కీర్తన 25వ వచనం, 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియు నాకు అక్కరలేదు, ఈ లోకంలో ఏదియు నాకు అక్కరలేదు అని చెప్పే వారంగా మనం ఉంటాము. యేసయ్యా, నీవు నాకుంటే చాలు, నీవు నా చేయి పట్టుకొని నన్ను నడిపించు, నీ వాక్యానుసారంగా నన్ను నడిపించు, ఆ యొక్క జీవపు మార్గములో నన్ను నడిపించు, అంతము వరకు నన్ను నడిపించు, ఈ లోక యాత్ర ముగించిన వెంటనే నన్ను నీ రాజ్యములో చేర్చుకో అని మనం అడగగలుగుతాం. ఇదే సంతుష్టి సహితమైన దైవభక్తి. ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఆత్మీయంగా తృప్తిపరచబడతామో దేవుణ్ణి మనం ఈ విధంగా అడగగలుగుతాం. అయితే మనం ఎన్నో దప్పికలు కలిగి దేవుని యొద్దకు వచ్చి ఉంటాం. కొన్నిసార్లు అయితే దేవుణ్ణే విడిచిపెట్టే వారముగా ఉంటాము. అయితే ఈ క్షణమైన, ఈ దినమైందైనా మనము శారీరక దప్పికలు, ఆ యొక్క క్రియలన్నిటిని విడిచిపెట్టి వాటన్నిటికీ సిలువ వేసి మరి దేవునికి లోబడి మనం తగ్గించుకొని మారు మనస్సు పొంది స్వస్థబుద్ధి కలిగి విశ్వాసముతో ఆయన చెయ్యి మనం పట్టుకొని ఆత్మీయమైన దప్పిక కలిగి ఉండి, యేసయ్య ఏ విధంగా అయితే మరణము పొందునంతగా శ్రమ పొందుచు ఆ యొక్క చివరి దశలో కూడా ఆత్మీయమైన దప్పికను కలిగి ఉన్నాడో, మనము కూడా అంతము వరకు ఆ యొక్క దప్పిక కలిగి మనకున్న రక్షణను కాపాడుకుంటూ మనము విశ్వాసముతో ఉంటూ ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం వారసులం అవుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభు శిలువలో పలికిన 6వ మాట ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభు 6వ మాటగా శిలువలో సమాప్తమైనది అని చెప్పాడు. అదేవిధంగా యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. యేసయ్య ఈ లోకంలోకి ఒక పనితో వచ్చాడు. అందరము ఏ
పర్పస్తో వస్తాం అని అనుకుంటాం లోకంలో. అదేవిధంగా యేసయ్య ఎట్లయితే ఒక పర్పస్తో వచ్చాడు, ఒక ప్రణాళికతో ఆయన ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. యేసయ్యకు ఒక పని అప్పజెప్పబడింది. ఆయన 17వ యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు, నీవిచ్చిన పనిని నేను సంపూర్ణం చేశాను, నా పని ఇక్కడ కంప్లీట్ చేశాను, అకాంప్లిష్ చేశాను అని చెప్పి దేవుడికి తండ్రికి చెప్తున్నాడు. ఆయన అప్పగించే ముందు కూడా, ఆత్మను అప్పగించే ముందు కూడా తండ్రికి చెప్తున్నాడు, సమాప్తం అయినది, సమాప్తము చేశాను, నువ్వు ఇచ్చిన పని అయిపోయింది నేను అని చెప్తున్నాడు. లెక్క అప్పచెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసయ్య బాధ్యత కలిగి అకౌంటబిలిటీతో తండ్రికి చెప్తున్నాడు, నువ్వు ఇచ్చిన పనిని నేను కంప్లీట్ చేశాను అని చెప్పి. అదేవిధంగా మనకు కూడా దేవుడు మనకి ఏదైనా పని చెప్తే మనం కూడా దేవునికి లెక్క అప్పచెప్పే వారంగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 14:12 ఉన్నట్లుగా మనం కూడా దేవునికి బాధ్యతగా లెక్క అప్పచెప్పే వారంగా ఉండాలి. దేవుడు మనకు ఏదైనా మాట చెప్పినట్లయితే ఒకవేళ దాన్ని మనం చేయగలిగితే చేశామని, చేయలేకపోతే దేవుని సహాయం కోసము మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అసలు యేసయ్య ఏం సమాప్తం చేశాడు, ఏం సంపూర్ణం చేశాడు అనేది చూస్తే ఫిలిప్పి 2:7-8 వచనాల్లో ఉన్నట్లుగా యేసయ్య తండ్రికి విధేయుడై ఆకారమందు మనుష్యునిగా వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనకు రక్షణను నిత్య జీవమును సిద్ధపరిచాడు. మనలను శిక్ష నుండి తప్పించడానికి, మనలను మన పాపాల నుండి రక్షించడానికి ఆయన రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 10:4 వచనంలో మనం చూసుకున్నట్లయితే యేసయ్య ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. ఆయన గూర్చిన ప్రవచనాలను, లేఖనాలను ఆయన సంపూర్ణం చేసి నెరవేర్చి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన ముగించి ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51లో ఉన్నట్లుగా అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి అడ్డు తెరను ఆయన తొలగించున్నాడు. అంటే దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆ అడ్డాన్ని తొలగించి దేవునికి, తండ్రి అయిన దేవునికి మనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ కార్యాన్ని కూడా ఆయన సమాప్తం చేశాడు. యెషయా 53వ అధ్యాయము 1 తిమోతి 2:6లో ఉన్నట్లుగా యేసు ప్రభువు ఏ పాపం లేకుండానే, ఏ తప్పు చేయకుండానే మన కొరకు, మన తప్పుల కొరకు ఆ ఘోరమైన శిక్షను ఆయన అనుభవించి మనకు నరకము శిక్షను తప్పించాడు. మన పాపముల నుండి మనకు విడుదల ఇవ్వడానికి ఆయన బలియాగమయ్యాడు. మన పాపముల నిమిత్తము విమోచన క్రయధనముగా ఆయన చెల్లింపబడ్డాడు. మన అపరాధముల నిమిత్తము పరిహారార్థ బలిగా ఆయన అర్పింపబడ్డాడు. నువ్వు నేను ఉండవలసిన స్థానంలో ఆయన శిక్షను అనుభవించాడు. ఆ శిక్షను అనుభవించి మన కొరకు క్షమాపణను, పాపముల నుండి విడుదల, విముక్తిని మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. దేవుని కుమారులగుటకు అధికారాన్ని ఆయన సిద్ధపరిచాడు. రక్షణను సిద్ధపరిచి నిత్య జీవముకు మార్గాన్ని ఆయన మనకు సిద్ధపరిచాడు. యేసయ్య వీటన్నిటిని మన కొరకు ఉచితంగా సిద్ధపరిచాడు. అయినప్పటికీ వీటిని మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 3:23లో ఉన్నట్లుగా మనము పాపము చేసి ఆయన అనుగ్రహించే మహిమను మనము పొందలేకపోతున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, మనమందరము పాపులమే. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను మనం పొందలేకపోతున్నాం. మనం ఒకవేళ ఆయన ఇచ్చే మహిమను, ఆ రక్షణను మనం పొందుకోవాలంటే మారు మనస్సు పొందాలి. లూకా 13వ అధ్యాయం 5లో యేసయ్య అంటున్నాడు, మారు మనస్సు పొందకపోతే మీరు నశించిపోతారు. నశించడం అంటే మీరు నరకానికి వెళ్తారు. కాబట్టి మనం నశించకుండా ఉండాలంటే మారు మనస్సు పొంది దేవుని యొద్ద క్షమాపణ కోరుకోవాలి. అప్పుడు యేసయ్య 1 యోహాను 1:9లో ఉన్నట్లుగా మనము మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. దేవుని కుమారులగుటకు మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే యేసయ్య ఆయన కుమారులుగా ఉండడానికి, మనం చేయడానికి 2 పనులు చెప్పినట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. 2వది,
నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. అదేవిధంగా యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మనము మారు మనసు పొంది క్షమింపబడితే తప్పనే యేసయ్యను మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ప్రేమించలేం. మనము మొదట ఆయన యొద్ద మారు మనసు పొంది ఆయన యొద్ద మనము క్షమాపణ పొందాలి. లేకపోతే మన పాపములు మనకి అడ్డంగా ఉంటాయి. మనం ఆయన ప్రేమను పొందుకోలేం, మనం కూడా ఆయనను ప్రేమించలేం. మనము క్షమింపబడినప్పుడు ఆ క్షమాపణ విలువను మనం ఎరిగినప్పుడు యేసయ్యను, తండ్రిని మన పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో మనం ప్రేమించగలుగుతాం. అయితే ఆ విధంగా మనం ప్రేమించినప్పుడు తండ్రి మాటకు, అంటే యేసయ్య చెప్పిన మాటకు మనము ఎదురుగా ఏం చేయలేం, వ్యతిరేకంగా ఏం చేయలేం. ఎంత కష్టం వచ్చినా దాన్ని ఓర్చుకొని దాన్ని నెరవేర్చడానికి, దాన్ని ఆ ప్రకారం చేయడానికి మనం సిద్ధపడతాం. ఎన్ని నిందలు, అవమానాలు ఏది ఎదురైనప్పటికీ వాటన్నిటిని సహించి దేవుని మాటను నెరవేర్చడానికి మనం ఇష్టపడతాం. యేసయ్య సిలువకి అప్పగించిన రాత్రి మనం చూసినట్టయితే ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తాడు. అక్కడ ఎట్లా ప్రార్థన చేస్తాడంటే, నా ప్రాణం పోవునంతగా బాధపడుతున్నానని ప్రార్థన చేస్తాడు. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేస్తాడు. కానీ అది నీ చిత్త ప్రకారమే చేయమంటాడు. ఆయనకు ఆ వేదన, ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. కానీ దేవుడి మీద ఉన్న ప్రేమను బట్టి, మన మీద ఉన్న ప్రేమను బట్టి మాత్రమే ఆ కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అది తెలుసు, అంత వేదన, శ్రమలు ఉంటాయని చెప్పి. అది వట్టిగా అయిపోయే కార్యం కాదు. మనం చూసినట్టయితే సిలువలో శ్రమలు మనం చూసినట్టయితే కొరడా దెబ్బలు మొదలుకొని ఆయన మీద ఎంతో నిందలు వేశారు, ఆయన మీద ఉమ్మి వేశారు. ఒక రాజుగా ఉన్న అతనికి, మామూలుగా ఈ లోకంలో ఉన్న ఒక పదవిలో ఉన్న వారే నిందలు ఒప్పుకోలేరు. సామాన్యమైన మనమే ఏదైనా నిందేస్తే ఒప్పుకోలేం. అటువంటిది ఒక రాజు ఆయన మీద తప్పు చేయకుండా శిక్ష విధించినప్పుడు ఆయన ఓర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రికి విధేయుడుగా ఉన్నాడు, ఆయనను ప్రేమించున్నాడు. అదేవిధంగా మనల్ని కూడా ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి మాత్రమే ఆయన శిక్షను అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఆ నిందలను, ఆ శ్రమలను ఆయన సహించాడు. అంతటి ఘోరమైన బాధను ఆయన సహించాడు. ఒక చిన్న ముళ్ళు కూడా కుచ్చితే మన శరీరం అంతా అల్లాడిపోతుంది. అట్లాంటిది మేకులతో కొట్టినప్పటికీ ఆయన దాని అంతటిని భరించాడు. దేవదూతలు ఉన్నారు రెడీగా, ఆయన అంటే భరించలేకపోతే మేము వెళ్ళి ఆయనకు సహాయం చేస్తామన్నట్టున్నారేమో, కానీ వారిపై ఆయన ఆధారపడలేదు. ఈ కార్యము సంపూర్తి చేయవలసి ఉన్నది. ఈ విధంగా యేసయ్య సిలువలో మరణం పొందవలసి ఉన్నది కాబట్టి ఆయన ఓర్చుకొని సహించి ఉన్నాడు. అయితే మనం కూడా ఆయన వైపు చూస్తూ ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించే వరంగా ఉండాలి. ఆయనను ప్రేమించినప్పుడు మనము ఆ విధంగా చేయగలుగుతాం. ప్రసంగి 7:8 చూసినట్టయితే, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. క్షమించాలి, ప్రసంగి 7:8, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మనం క్రైస్తవ జీవితం ఎలా ప్రారంభించామో, క్రీస్తులోకి ఎలా వచ్చామో అనేది దేవుడు అంత దానికి ప్రాధాన్యత ఇవ్వడు. కానీ మనము ఈ లోకయాత్రను ముగించినప్పుడు, మనం ఈ లోకంలో మన యాత్రను ముగించినప్పుడు ఏ విధంగా ముగిస్తున్నాం, ఆత్మీయంగా ముగిస్తున్నామా, శారీరకంగా ముగిస్తున్నామా అనేది దేవుడికి అవసరం. దాని గురించి దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మనం ఆత్మీయంగా ఉండలేకపోతే దేవుడు మనల్ని ప్రేమతో చెప్తాడు, ఆత్మీయంగా బతకమని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. దాని తర్వాత మనం ఒప్పుకున్నట్లయితే, ఆ విధంగా ఆత్మీయంగా జీవించడానికి మనం ఒప్పుకున్నట్లయితే మనల్ని ప్రోత్సహిస్తాడు. ఆత్మీయంగా మనం జీవించడానికి ఇష్టపడే వారిగా మనం ఉండాలి. ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము ఆత్మీయ స్థితిలో ఉన్నామా లేదా అనేది పరీక్షించుకొని మనము ముందుకు సాగే వారంగా ఉండాలి. ఒకవేళ మనం ఆత్మీయ స్థితిలో మనము ఉండలేకపోతున్నామంటే దేవుని సహాయం కొరకు మనము అడగాలి. 2 తిమోతి 4వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. 2 తిమోతి 4:6-7 వచనాలు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను విడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. అయితే మంచి పోరాటము పోరాడనని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మంచి పోరాటం ఎవరితో పోరాడాడు? ఈ లోకస్తులతో కాదు, అంటే లోకంలో ఉన్న మనుషులతో కాదు, కానీ అంతరంగంలో ఉన్న శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనస్సుతో ఆయన
పోరాడి ఉన్నాడు. చిట్ట చివరికి ఏ విధంగా చెప్తున్నాడంటే, విశ్వాసమును కాపాడుకున్నాను, పరుగు కడముట్టించాను అంటే ఆయన చెప్తున్నది ఏంటంటే, ఆత్మీయంగా నా పరుగును నేను కడముట్టించగలిగాను, ఆత్మీయంగా నేను ఈ జీవితాన్ని ముగించగలుగుతున్నాను అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఇంతకుముందు చూసాం మనం రోమిలకు రాసిన పత్రిక 8:13లో, ఆత్మచేత శరీర కార్యములను మనము నశింపజేయాలి. ఆత్మచేత శరీర కార్యాలను మనం నశింపజేసినప్పుడు ఆత్మీయంగా మనము జీవించే వారిగా ఉంటాం. ఇంతవరకు చెప్పబడిన 5 మాటలు దినదినము మనం వాటిని చేసేవారిగా ఉండాలి. ప్రతిరోజు దేవుని క్షమాపణ మనము పొందుకోవాలి. ప్రతిరోజు పరలోకం కోసం ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. ఈ లోకంలో మనకున్న బాధ్యతలను నిర్వర్తించేవారిగా మనం ఉండాలి. దేవునికి ఎప్పుడైతే మనం దూరం కలిగామో ఆ దూరం కలిగిందని తెలుసుకునే స్పృహ, ఆ మెలకువ మనకు ఉండాలి. ఆత్మీయ దప్పిగా మనము కలిగి ఉండాలి. వీటన్నిటిని అనుదినము చేస్తూ మనము ఈ లోకయాత్రలో ముగించేవారిగా ఉండాలి. యేసయ్య మనకు చెప్పిన ప్రకారం ఆ మాట ప్రకారం చేస్తూ ఈ లోకంలో మన యాత్రను ఆత్మీయంగా ముగించడానికి మనం ప్రయాసపడాలి. తర్వాత దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణను, నిత్య జీవంను పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. దేవుడు ఇచ్చిన మాటలను దీవించును గాక. సమయం ఇచ్చిన దేవునికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించు. సిల్వలో పలికిన 7వ మాట ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. మరి ఈ మాటలో మనం ఆత్మను అప్పగించుకోవడం చూస్తాం. మరి ఆత్మను అప్పగించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన చివరి మాట. ఆయన ఈ మాట పలికి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. తండ్రి యొక్క పనిని, ఈ లోకంలో రక్షణ కార్యంను, సమస్త మానవాళికి, ప్రజల యొక్క ఆత్మలను రక్షించుటకు, విమోచించుటకు తన పరిశుద్ధ రక్తమంతయు కార్చి ఉన్నాడు. తండ్రి చెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన పరిశుద్ధ దేహమును అప్పగించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. మరి యేసు ప్రభువు తన ప్రాణాన్ని పెట్టడానికి, మరలా దాన్ని పొందుకోవడానికి తండ్రి వలన అధికారం పొంది ఉన్నాడు. తండ్రి నమ్మకముగా తన పనిని జరిగించి, తండ్రి యొద్ద విధేయత కలిగి, సమస్త కార్యమును నెరవేర్చి, మరలా తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. మనుషులందరికీ దేవుని యొక్క జీవాత్మ ఉన్నది. అయితే ప్రభు ఆత్మను రక్షించడానికి తన ప్రియకుమారుణ్ణి యేసయ్యను ఈ లోకమునకు పంపించాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము, మన శరీరము కేవలం మట్టి నుండి నిర్మించబడింది. దేవుడు మనలను మట్టి నుండి నిర్మించాడు. దేవుని యొక్క జీవాత్మను మనకు ఊదాడు. మనలో ఉన్న ఆత్మ దేవునిది. మనం చనిపోయిన వెంటనే మన ఆత్మ మరలా దేవుని వద్దకు పోతుంది. 2వ కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువు మనకు మార్గము సిద్ధపరిచారు. ఏ విధంగా దేవుని యందు ఇష్టలుగా జీవించగలం, ఏ విధంగా దేవుణ్ణి వెంబడించగలం, మనం ఏ విధంగా ప్రభునందు జీవించగలం, ఏది దేవుని చిత్తము, ఏది దేవుని ఇష్టము, ఏది దేవుని యొక్క ఆజ్ఞ, అవన్నీ కూడా యేసు ప్రభు వారు మనకు తెలియజేశారు. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండడానికి మనం మిగుల అపేక్షించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ప్రభు అంటున్నాడు, మనలో ఉన్న ఆత్మ జీవాత్మ. ఆ ఆత్మ పరిశుద్ధపరచబడాలి, దేవుని వాక్యము చేత కడగబడాలి, నూతన సృష్టిగా మార్చబడాలి. దేవునికి మనం అప్పగించుకోవాలి. అప్పుడే మనం ఆత్మీయంగా జీవించగలుగుతాం. మన ఆత్మను దేవునికి అప్పగించుకోగలుగుతాం.
మన శరీరాన్ని దేవునికి అప్పగిస్తే మనకి ఏం ప్రయోజనం ఉండదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. దేవుని వాక్యము మన ఆత్మలను రక్షిస్తుంది. వాక్యమును సాత్వికంతో మనం అంగీకరించాలి. సాత్వికము అంటే దేవుని వాక్యం వినగానే ఈ వాక్యము నా కోసమే ప్రభువా, నువ్వు నాకు చెప్పావు అని మనం ఆ వాక్యంను అంగీకరించే వారిగా ఉండాలి. అదే సాత్వికము. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మనం ఈ లోకంలో బాధపడతాం. దేవుని చిత్త ప్రకారం చేయవారు ఈ లోకంలో నింద, అవమానం, బాధలు, శ్రమలు అనుభవిస్తారు. దేవుని వాక్యంలో అనుసరించు వారే సత్ప్రవర్తన గలవారు. అపోస్తల కార్యంలో మనం స్టెఫెన్ గురించి చూడవచ్చు. స్టెఫెన్ అక్కడ ప్రభువుని గూర్చి మొరపెడుతూ, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము అని పలుకుతాడు. మరి స్టెఫెన్ దేవుని చిత్త ప్రకారంగా జరిగించాడు. అప్పుడు తనకు బాధలు, నింద, అవమానం ఆయనకు కలిగింది ఈ లోకంలో. దాన్ని బట్టి అతను బాధపడకుండా యేసు ప్రభుకి మొరపెడుతున్నాడు, నా ఆత్మను చేర్చుకొనుము అని. మనం కూడా ఆ విధంగా ఉండాలి. 3వ యోహాను 1వ అధ్యాయము 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. కానీ సాతానుడు ఎలా చెప్తాడంటే, మీరు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉన్నారు అంటే మీరు ఆత్మలో వర్ధిల్లునట్టే. ఇది సాతాను యొక్క బోధ. కానీ దేవుడు చెప్తున్నాడు, మొదట నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఆత్మీయంగా వర్ధిల్లుతేనే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. దేవుడు మన యొక్క అవసరతలను తీరుస్తాడు. మనకు దేని గురించి చింత ఉండదు. ఏ అవసరత గురించి మనం చింతపడే అవసరం లేదు. మనం ఆత్మీయంగా వర్ధిల్లితే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాం. హెబ్రీ 10వ అధ్యాయం 39వ వచనం, అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాదు గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మనం ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసం కలిగి ఉండాలి. వెనుక తీసినట్లయితే మనం ఆత్మీయ రక్షణ కోల్పోతాం. యేసు ప్రభు వారు ఎలాగూ తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ కూడా సమాప్తం చేసి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నారో మనం కూడా ఆ విధంగా ప్రభు మనకు అప్పగించిన పనులను చేసేవారిగా ఉండాలి. మనం దేవుని పనిలో ఉండాలి. దేవుడు మనకు కూడా పనులను పెట్టాడు. ముఖ్యమైనవి, అవి ప్రాముఖ్యమైనవి ఏంటిదంటే, మొదటిగా దేవుని క్షమాపణను మనం కోరాలి. మనం ఇతరులను క్షమించాలి. ప్రొద్దున లేవగానే ఆయన రాజ్యంను వెదికేవారిగా ఉండాలి. ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. తర్వాత కుటుంబం బాధ్యతలు మనం నిర్వహించాలి దేవునికి ఇష్ట ప్రకారంగా. తర్వాత ఆయన చేతిని గట్టిగా పట్టుకొని మనం ఉండాలి. ఆత్మీయమైన దప్పికను కలిగి ఉండాలి. ప్రభువా, ఈరోజు సమాప్తమైనది, నేను చేశాను అని మనం చెప్పేవారిగా మనం అనుదినం జీవించాలి. అప్పుడు ఇంకా మనం పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మనం చెప్పాలి. ఇవేవి కూడా మన అనుదిన జీవితంలో చేయకుండా మన సొంత పనులలో నిమగ్నం అయిపోయి మునిగిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తే మన ఆత్మను దేవునికి అప్పగించుకోలేం. యేసు ప్రభు వారు ఎలాగూ తండ్రి చెప్పిన పనిని సమాప్తం చేసి ఆత్మను అప్పగించుకున్నారో మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండడానికి మనం అనుదినం ప్రయాసపడాలి. మన ఆత్మను అప్పగించుకోవాలి, మన శరీరాన్ని కాదు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.